దండమిదిగో దానవేశ్వరండ చేరియుంటిమి దండమిదిగో దానవేశ్వరండ చేరియుంటిమి దండమిదిగో దానవేశ్వరండ చేరియుంటిమి దండమిదిగో దానవేశ్వరండ చేరియుంటిమి ముందు పనులు ఏమో గాని పిలువనంపవస్తివి 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 దండమిదిగో దానవేశ్వరండ చేరియుంటిమి దండమిదిగో దానవేశ్వరండ చేరియుంటిమి పెద్ద కార్యమొక్కటి నా బుద్ధిలో యోచించిది 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 శుద్ధి బుద్ధివంతులని ఇద్దరిని పిలిచిని శుద్ధి బుద్ధిమంతులని ఇద్దరిని పిలిచిని శుద్ధి బుద్ధివంతులని ఇద్దరిని పిలిచిని శుద్ధి బుద్ధిమంతులని ఇద్దరిని పిలిచిని పెద్ద కార్యమొక్కటి నా బుద్ధిలో యోచించిది పెద్ద కార్యమొక్కటి నా బుద్ధిలో యోచించిది ఏ మనిషి యువములారా నేను అందు ఇచ్చిన కార్యము సిద్ధంపచ్చు అలాగే రాజేంద్ర సంతసమున దలుపుమయ్య వింతలేము మాకును సంతతమున తెలుపుమయ్య వింతలోన మాకును సంతసమున దలుపుమయ్య వింతలేము మాకును సంతతమున తెలుపుమయ్య వింతలోన మాకును చింతయేల యాజ్ఞ రీతి చేసేదాము మీకును చింతయేల రాజనీతి చేసేదాము ఇప్పుడు చింతయేల యాజ్ఞ రీతి చేసేదాము మీకును చింతయేల రాజనీతి చేసేదాము ఇప్పుడు సంతసమున దలుపుమయ్య వింతలేము మాకును సంతతమున తెలుపుమయ్య వింతలోన మాకును అయ్యా రావణ రాజేంద్ర మీ మనమున గల విచారమేమో మాకు తెలుపుడి హే మనిషి శుభములారా అయ్యా ఎల్లా లోకము యందు యాగంబు చేయుచు 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 చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచుచు చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచుచు చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచుచు చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచుచు ఎల్లా లోకము యందు యాగంబు చేయుచు ఎల్లా లోకము యందు యాగంబు చేయుచు హే మనిషి శుభములారా అయ్యా ఇలా లోకమందు ఎవరి కోసం ధ్యానిస్తున్నారు నాకు వేగా తెలుపుడి అలాగే అయ్యా చూచి వచ్చేదాము మేము శుద్ధి ఏమో తెలుపుమి చూచి వచ్చేదాము మేము శుద్ధి ఏమో తెలుపుడి చూచి వచ్చేదాము మేము శుద్ధి ఏమో తెలుపుమి చూచి వచ్చేదాము మేము శుద్ధి ఏమో తెలుపుడి కాచుకొని యాజ్ఞములను చేసుటేల ఇప్పుడు కాచుకుని యాగములు చేసుటేల ఇప్పుడు కాచుకొని యాజ్ఞములను చేసుటేల ఇప్పుడు కాచుకుని యాగములు చేసుటేల ఇప్పుడు చూసి వచ్చేదాము మేము శుద్ధి ఏమో తెలుపుమి చూచి వచ్చేదాము మేము శుద్ధి ఏమో తెలుపుడి అయ్యా దశకందరా ఎవరైనా యజ్ఞయాపకములు చేస్తే ఏ విధంగా భంగపరిచము సెలవిమ్ముడి హే మనిషి బౌలారా హరిచెత్తుండరు సుమీరు మరుగు తెలియకుందురా హరిహేత్రుడనుకు మీరు మరుగు తెలియకుందురా హరిచెత్తుండరు సుమీరు మరుగు తెలియకుందురా హరిహేత్రుడనుకు మీరు మరుగు తెలియకుందురా కోరివాణ్ణి తెల్వ మీకు ధైర్యమెందు వాయరా కోరివాణ్ణి తలువ మీకు శౌర్యమెందు బాయనా ఆ కోరివాణ్ణి తెల్వ మీకు చౌరమెందు వాయరా కోరివాణ్ణి తలువ మీకు శౌర్యమెందు బాయనా హరిచెత్తుండరు సుమీరు మరుగు తెలియకుందురా హరిహేత్రుడనుకు మీరు మరుగు తెలియకుందురా హే మనిషి శుభములారా ఆ నారాయణమూర్తి దానించిన వారిని వ్రతము భంగము చేయము అలాగే అయ్యా భావమున మిమ్ముదలుచు వారి నెల్లగాతుము భావముగా నిన్ను తలుచు వారములు చేసెదాము భావమున మిమ్ముదలుచు వారి నెల్లగాతుము భావముగా నిన్ను తలుచు వారములు చేసెదాము చూడు గంగపురి గంగన్ని వేడెదము చిత్తజుడు గంగన్ని రంగముని దలిచెదము చూడు గంగపురి గంగన్ని వేడెదము చిత్తజుడు గంగముని రంగన్ని దలిచెదము భావమున మిమ్ముదలుచు వారి నెల్ల
దయచేదము అయ్యా దశకందరా మీ మనము చేసేవారిని రక్షింతుము, హరిభజన హరికీర్తనలు చేసేవారిని శిక్షింతుము. ఇదే చెప్పండి. తపసి తనుల బట్టి నీవు తరుమవచ్చు తాటకి, గనుల బట్టి నీవు తరుమవచ్చును తాటకి, తపసి తనుల బట్టి నీవు తరుమవచ్చు తాటకి, తపసి గనుల బట్టి నీవు తరుమవచ్చును తాటకి, యుగము కలిగి నీవు గొప్ప యుక్తి గలవే తాటకి, యుగము గల నీవు గొప్ప యుక్తి గలవే తాటకి, యుగము కలిగి నీవు గొప్ప యుక్తి గలవే తాటకి, యుగము గల నీవు గొప్ప యుక్తి గలవే తాటకి, తపసి తనుల బట్టి నీవు తరుమవచ్చు తాటకి, తపసి గనుల బట్టి నీవు తరుమవచ్చును తాటకి. హే తాటకి, అయ్యా నువ్వు మా బుద్ధివంతురాలు, నీ మాయోపములు చే ఆ నారాయణ స్వరం చేసిన వారిని రథములు భంగము చేయు పొమ్ము. అలాగే స్వామి, ఇప్పుడే మీ కార్యసిద్ధి చేసేదాము. అలాగే పోయిరమ్ము. ఒరే మారిచ సుబాహులారా, రండిరా వెళదాం. ఎవరెవరు యజ్ఞయాగములు చేస్తున్నారో చూసి వచ్చేదాము. అలాగే తల్లి పోయి వస్తాం. सीतारामचंद्र महाराज की రమా రమణని స్వరణ మరువర రమణని శరణ మరువర, రమా రమణని స్వరణ మరువర రమణని శరణ మరువర, శ్యామ సుందర నామ మొదలర శ్యామ సుందర నామ మొదలరా, శ్యామ సుందర నామ మొదలర శ్యామ సుందర నామ మొదలరా, కచ్చపాచుతావనంతని కథ పాశుదాదంతని కథ, కచ్చపాచుతావనంతని కథ పాశుదాదంతని కథ, రమా రమణని స్వరణ మరువర రామసుందర నామ మొదలర రమణని శరణ మరువర, శ్యామ సుందర నామ మొదలరా. ఆహా రామారామాని జపం చేయక చాలా కాలములైను. ఇప్పుడు గంగా తీరమునకు పోయి జపం చేసేదాన్ని. నీ పేరేం పేరే నా పేరు విశ్వామిత్ర మహారాజు. ఏంటిది విశ్వామిత్ర ఇసపిత్తుల శాపం పెడదా. ఏంటిది వాయి అని బాంచన ఇప్పటికి శారద్రాయన శాపాలు తినక గోదావరికల్లా కొందామంటే 200 రూపాయలు కిలో అంటారు. గిన్నెని పెట్టాను దయ ఆ బండ కింద ఉండే పాప కప్పలు అది గిన్నెని తెస్తే విశ్వామిత్రుడ విమల చరిత్రుడ శాపల ధర ఎట్టున్నదయా, విశ్వామిత్రుడ విమల చరిత్రుడ చాపల ధర ఎట్టున్నదయా, విశ్వామిత్రుడ విమల చరిత్రుడ శాపల ధర ఎట్టున్నదయా, విశ్వామిత్రుడ విమల చరిత్రుడ చాపల ధర ఎట్టున్నదయా, శాపల ధర ఎట్టున్నదయా, చాపల ధర ఎట్టున్నదయా, బొమ్మల ధర ఎట్టున్నదయా, బొమ్మెల ధర ఎట్టున్నదయా, బొమ్మల ధర ఎట్టున్నదయా, బొమ్మెల ధర ఎట్టున్నదయా, పిల్లల ధర ఎట్టున్నదయా, చెల్లెల ధర ఎట్టున్నదయా, విశ్వామిత్రుడ విమల చరిత్రుడ శాపల ధర ఎట్టున్నదయా. విశ్వామిత్రుడ విమల చరిత్రుడ చాపల ధర ఎట్టున్నదయా. ఓయ్యా ఇరా ఎటు పోతానవే మేము అక్కడికి ఈ యాగం చేయడానికి యాగం పోతాను, చేయటానికి. యాగం చేస్తానికి పోతాను. అయితే కానీ నీకు మంగళోళ్ళే దొరుకుతలేరా అరే బాబు. ఇట్లనే ఉంటాం మేము. మొత్తం మంగళ సీను, ఓ మంగళ సీన్ అన్న ఒకసారి రాయ పలక కలప పట్టుకొని గిన్నెది గీకిపోయావు. రామ 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 సీత రామ 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 సీత, రామ 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 సీత రామ 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 సీత, రామన్న కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి, రామన్న కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి, వాసుదేవ చౌరే ఓ రామ వాసుదేవ శౌరే ఓ రామ, వాసుదేవ చౌరే ఓ రామ వాసుదేవ శౌరే ఓ రామ, రామ 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 సీత రామన్న కేశవ కృష్ణ మురారి రామ 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 సీత, పావన కేశవ కృష్ణ మురారి. ఆహా రామారామని జపం చేయుచుండగా ఈ దుష్ట రాక్షసులు వచ్చి భంగపరుచుతున్నారు. వీరిని దుంచుటకై నేను భగవంతుని అవతారం ఎత్తి నా యొక్క దివ్యదృష్టితో చూసదను. చూడు చూడు ఈడ కూర్చో. ఇంకా యాగం చేయాలి. ఓం నమో నారాయణాయ ఓం నమో
నమో శంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర పాలన జయమురా హే శంభో పాలన జయమురా హే శంభో పాలన జయమురా హే శంభో పాలన జయమురా హే శంభో ఓం శివశంకర పాప భయంకర పాలన జయమురా హే శంభో ఓం శివశంకర పాప భయంకర పాలన జయమురా హే శంభో ఆహా నేను ఎన్నో యుధముల రామారామాని జపం చేయుచుండగా ఈ దుష్టరాక్షులు వచ్చి భంగపరుచుచున్నారు. వీరిని దుంచుటకై నేను భగవంతుని అవతారం ఎత్తి నా యొక్క దివ్యదృష్టితో చూసెదను. అయోధ్యాందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యాందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యాందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యాందు హరి పుట్టెనట పెరిగెనట సయ్యానాకం చెలియకు సాములట రాములట సయ్యానాకము సెలియకు రాములట స్వాములట సయ్యానాకం చెలియకు సాములట రాములట సయ్యానాకము సెలియకు రాములట స్వాములట రతునము నాద చరాత రాజుకట నలుగురట రత్నములో దశరథ రాజుకట నలుగురట రతునము నాద చరాత రాజుకట నలుగురట రత్నములో దశరథ రాజుకట నలుగురట అయోధ్య అందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యాందు హరి పుట్టెనట పెరిగెనట ఆహా దశరథ మహారాజును తోలుకపోయేదను. పోయేదను అయోధ్యపురం పోయేదను కాపాడకరావా ఓ రామ కాపాడగరావా ఓ రామ కాపాడకరావా ఓ రామ కాపాడగరావా ఓ రామ కరణించకరావా ఓ రామ కరుణించగరావా ఓ రామ కరణించకరావా ఓ రామ కరుణించగరావా ఓ రామ దరగంగావరిపురి పరమేశ్వర గంగావరపుర పరమేశ్వర దరగంగావరిపురి పరమేశ్వర గంగావరపుర పరమేశ్వర కరణించకరావా ఓ రామ కరుణించగరావా ఓ రామ కరణించకరావా ఓ రామ కాపాడకరావా ఓ రామ కరుణించగరావా ఓ రామ కాపాడగరావా ఓ రామ ए कौन है तू ए कौन है तू होशियार कर रहा है इधर आओ किधर जा रहा है ఇప్పుడు దశరథ మహారాజు దగ్గరికి పోతున్నారు. ఏంది నువ్వెవరు విశ్వామిత్ర మహారాజు ఇసపిత్తులా ఆ, గురువు గురువు సేవక గురువులా మేము గురువులం. గురుగులా చిన్న గురుగులా పెద్ద గురుగులా రాజు చెప్పు నేను ఇప్పుడు ఇక్కడ నీళ్ళాడు నువ్వు ఇక్కడనే నీళ్ళాడు నేను పోయి మా రాజుకు చెప్పేస్తా మహారాజ్ మన ఇంటికి గురుగులు అమ్మ వచ్చినాయి గురుగులు గురుగులా గురుగులు అమ్మ వచ్చినాయి ఓహో సేవక గురువులు కాదు ఆ. వాళ్ళు ఉషామిత్రుల వారని మునివరులు గురుగులు తోలుకరము అదో గాలి వచ్చిరే బరివాతున్నారు పాడైపోను ఇగో గిత పొడుగు వేయించుకొని వచ్చిర్రు లోనికి తోలుకరమను తీసుకురా వల్ల అంటే బొమ్మనా నేను ఏమన్నా ఉంటేనేమో ఇటు వచ్చుడు లేకుంటే అటు ఒకటే ఉన్నాయేమన్నా ఉన్నాయి. ఇటు పెడితేనే అటు ఒకట ఇక్కడ లంచం ఇవ్వండి అక్కడ పని నడవది శాపం పెడితే నువ్వు భస్మం అవుతావు. నువ్వు అంటావు కానీ చేపలు పెడతలేవే కానీ పోదాం రా ఇక దాన్ని అది పట్టుకోర్రా తవ్వ
ధన్యుడనైతిని మౌనివరా తావక దర్శనంబులు ఇట్టుబాయి ఇట్టి సామాన్యులకై ఎందులకై లభించను. ఓ మునివారిలు, మీరు వచ్చిన సమాచారం నాకు విన్నవింపండి. దశరథ రాజా నీ కొమరుల నాయంట వంపు దయగల రాజా, నీ కొమరుల నాయంట వంపు దయగల రాజా, నీ కొమరుల నాయంట వంపు దయగల రాజా, నీ కొమరుల నాయంట వంపు దయగల రాజా. మారిచ శోభావులు మాయే గమంత పాడు చేసి, 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 పారిపోవుతున్నరయ్య కథవుతగా పాడెవలను దశరథ రాజా నీ కొమరుల నాయంట వంపు దయగల రాజా, నీ కొమరుల నాయంట వంపు దయగల రాజా, నీ కొమరుల నాయంట వంపు దయగల రాజా. దశరథ మహారాజా నీ కుమారుల రామలక్ష్మణులు నా ఎంట వంపు. ఓ మునివరులు, యతివరయును మా పసి బాలులేని చేయగలరు, 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 యతివరయును మా పసి. వశముగాని రక్కసులు వసతిలోన వెలసినారు, వశముగాని రాక్షసులు వసతిలోన వెలసినారు, వశముగాని రక్కసులు వసతిలోన వెలిసినారు, వశముగాను రాక్షసులు వసతిలోన వెలిసినారు. యతివరయును మా పసి బాలులేని చేయగలరు, యతివరయును మా పసి బాలులేని చేయగలరు, యతివరయును మా పసి. హే మునివార్యులు, ఆ పసిబాలు పసిగందులు ఏం చేయగలరు? బాండువల నిండా రక్తం బాగుగాను వారబోసి, బాండువల నిండా రక్తం బాగుగాను పారబోసి, బాండ్వల నిండా రక్తం బాగుగాను వారబోసి, బాండువల నిండా రక్తం బాగుగాను పారబోసి, బాండ్వల నిండా రక్తం. అగ్ని కురిపించినట్టు కురిపించుచున్నరయ్య, అగ్ని కురిపించినట్టు కురిపించుచున్నరయ్య, అగ్ని కురిపించినట్టు కురిపించుచున్నరయ్య, అగ్ని కురిపించినట్టు కురిపించుచున్నరయ్య. పాండువల నిండా రక్తం బాగుగాను వారబోసి, పాండువల నిండా రక్తం బాగుగాను పారబోసి, బాండ్వల నిండా రక్తం. దశరథ మహారాజా ఈ యజ్ఞముతో రక్తము మధుమాంసం సల్లుసు భంగపరుచుతున్నారు. రామలక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో. ఏలీలా దుంచగలరు ఎటులా జయించగలరు, ఏలీలా దుంచగలరు ఎటులా జయించగలరు, ఏలీలా దుంచగలరు ఎటులా జయించగలరు, ఏలీలా దుంచగలరు ఎటులా జయించగలరు. రామలక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో. హో మునివార్యులు, ఈ రామలక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు, ఆ రక్కసులను వీళ్ళు ఎల్లజుంచగలరు. బాలకులు అనుసు నీవు భయము తోడ తిరిగెదావు, బాలకులు అనుసు నీవు భయము తోడ పలికెదావు, బాలకులు అనుసు నీవు భయము తోడ పలికెదావు, బాలకులు అనుసు నీవు భయము తోడ పలికెదావు. కాలను కూలను గాని గాని వారి మహిమలెవరు, కాలానుకూలముగా కనురు వారి మహిమలెవరు, కాలాను కూలనుగా కనని వారి మహిమలెవరు, కాలానుకూలముగా కనురు వారి మహిమలెవరు. బాలకులు అనుసు నీవు భయము తోడ పలికెదావు, బాలకులు అనుసు నీవు భయము తోడ పలికెదావు.
దశరథ మహారాజా, నీ కుమారులైన రామలక్ష్మణులను వెంట పంపు. మునినాద నేను రాముల వంపగలేను, మునినాద నేను రాముల వంపగలేను, మునినాద నేను రాముల వంపగలేను, మునినాద నేను రాముల వంపగలేను, నీ కనుకో రామైతే సేనల దోలించెదను, నీ కానుకూలమైతే సేనల దోలించెదాను, నీ కనుకో రామైతే సేనల దోలించెదను, నీ కానుకూలమైతే సేనల దోలించెదాను, ఆసలముకునే నచ్చి సంహరించెదగాని, ఆసరముకునే నచ్చి సంవారించేదాను, ఆసలముకునే నచ్చి సంహరించెదగాని, ఆసలముకునే నచ్చి సంవారించేదాను, మునినాద నేను రాముల వంపగలేను, మునినాద నేను రాముల వంపగలేను. ఓ మునినాద నేను రాముల వంపగలేను. ధన్యుడే. నీదే. ధన్యోడా నీ కీర్తి తెలిచరా దశరథ నీ బుద్ధి తెలిపరా, ధన్యుడా నీ కీర్తి తెలిసరా, ధన్యుడా నీ బుద్ధి తెలిసరా, ధన్యోడా నీ కీర్తి తెలిచరా దశరథ నీ బుద్ధి తెలిచరా, ధన్యుడా నీ కీర్తి తెలిసరా, దశరథ నీ బుద్ధి తెలిసరా, మందనతో నీ మాటలిచ్చియు అన్యాయముగా కల్లలాడెదవు, మన్నెనతోటికి మాటలిచ్చు అన్యాయముగా కళ్ళలాడితే, మందనతో నీ మాటలిచ్చియు అన్యాయముగా కల్లలాడెదవు, మన్నెనతోటి మాటలిచ్చయో అన్యాయముగా కళ్ళలాడితే, ధన్యోడా నీ కీర్తి తెలిచరా దశరథ నీ బుద్ధి తెలితరా, ధన్యుడా నీ కీర్తి తెలిసరా, దశరథ నీ బుద్ధి తెలిసరా. ఛీ దశరథ నీ బుద్ధి నేను మెచ్చలేను. స్వాములంటి ఏముకంటి స్వాములంటి తమ్మి కంటి రాములంటి ఏముకంటి స్వాములంటి, తమ్మి కంటి రాములంటి ఏముకంటి స్వాములంటి తమ్మి కంటి రాములంటి ఏముకంటి స్వాములంటి, నామదిలో శరణములు ఎప్పుడు నమ్మి తపము చేతు నామదిలో శరణములు ఎప్పుడు నమ్మి తపము చేతి, నామదిలో శరణములు ఎప్పుడు నమ్మి తపము చేతు నామదిలో శరణములు ఎప్పుడు నమ్మి తపము చేతి, దశరథ తనయవరుల మరువనయ్య మరువనయ్య దశరథ తనయ వరుల మరువనయ్య మరువనయ్య, దశరథ తనయవరుల మరువనయ్య మరువనయ్య దశరథ తనయ వరుల మరువనయ్య మరువనయ్య, పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా పరమ పురుష భంజన గరుడ గమన ఇటురారా, పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా పరమ పురుష భంజన గరుడ గమన ఇటురారా, తమ్మి కంటి రాములంటి ఏము కంటి స్వాములంటి తమ్మి కంటి ఏములంటి ఏమి కంటి స్వాములంటి. ఆహా స్వామి మీకు ఇదే 10,000 వందనములు కదా చల్లగా వర్తిల్లు. నీ పేరేం పేరే వశిష్ఠ మహర్షి. మొత్తం పండు వండినావు కదా పండు పండు ఎటు పోతాన్నవే దశరథ రాజు ఇంటికి పోతున్నా. ఆహా అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు గారి కులగురువు అయిన వశిష్ఠ మహాముని మీరేనా తండ్రి? నేనే. పోదామా? పోదాం. ఇక రా పోదాం, నాది పట్టుకొని మెల్లగా రా తోవ. దశరథ మహారాజు ఓయ్ వశిష్ఠ ఇటు రమ్ము. దశరథ మహారాజు కుమారుల వంపుటకు సందేహిస్తున్నాడు. గాదినందన నువ్వు అన్ని విధంగానే పోయి వారికి నచ్చ చెప్పేదాను. రామ 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 సీత రామ 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 సీత, రామ 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 సీత రామ 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 సీత, వామన కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి, వామన కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి, వాసుదేవ శౌరీ ఓ రామ వాసుదేవ శౌరీ ఓ రామ, వాసుదేవ శౌరీ ఓ రామ వాసుదేవ శౌరీ ఓ రామ, రామ 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 సీత రామ 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 సీత.
ఓ ఈ దశరథ బాలుడు పంపంటే వెనక ముందు ఆడుతున్నావా, సందేహిస్తున్నావట. వాడిన మాట తప్పుట కళ్ళ కాదా? నీ కుమారులైన రామలక్ష్మణుడు విశ్వామిత్ర వారి బడి పంపము, వారికి ఏమి భయం లేదు. ఓ వశిష్ఠ, నువ్వు అన్న విధమనే ఆ శ్రీరామచంద్రుని ఆ విశ్వామిత్ర వారిని పంపాలను. బోలో రాజా రామచంద్ర భగవానికి, బోలో పనుసుత హనుమానికి. రామనామొకటే రక్షించుమునెప్పుడు పలుకుదాము రాండి భక్తి మీరా. నువ్వు దాన్ని ఎందుకు వస్తున్నావే? గట్లనే ఉండు. ఇక వాడు పాడు. మునివరనీకో సమ్మతితోనో, మునివరనీకో సమ్మతితోనో, మునివరనీకో సమ్మతితోనో, మునివరనీకో సమ్మతితోనో. విచ్చేదాయి బాలుల నేను, ఇచ్చేదాయే బాలుల నేడు, విచ్చేదాయి బాలుల నేను, ఇచ్చేదాయే బాలుల నేడు. మునివరనీకో సమ్మతితోనే, మునివరనీకో సమ్మతితోనో. ఓ మునివారలు, నా కుమారులైన రామలక్ష్మణులు నీ వేగ్న రక్షణకై నేను పంపిస్తాను. మీరు ఈ వేగ్న రక్షణ చేసుకొని మీరు జయబదులై తిరిగి రాండి కుమారులారా. వెళ్ళేదాము వేగిరముగను, వెళ్ళేదాము వేగిరముగను, వెళ్ళేదాము వెళ్ళిరమునము, వెళ్ళేదాము వేగిరముగను. చల్లగాను సరసముతోను, చల్లగాను సరసముతోను, చల్లగాను సరసముతోను, చల్లగాను సరసముతోను. మళ్ళీ వచ్చదను మరొక మేము, మళ్ళీ వచ్చదము మరొక మేము, మళ్ళీ వచ్చదను మరొక మేము, మళ్ళీ వచ్చదము మరొక మేము. ఉండుము నీవో ఉల్లాసముగా, ఉండము నీవో ఉల్లాసముగా, ఉండుము నీవో ఉల్లాసముగా, ఉండము నీవో ఉల్లాసముగా. వెళ్ళేదాము వేగిరముగను, వెళ్ళేదాము వేగిరముగను. యాగం ఇక్కడ కూర్చో. నేనున్న పిక్కర్ పడ పిక్కర్ తుపాయి పట్టుకొని. ఒరే మారిక సుబాహులారా, తల్లి ఇక్కడ ఎవరో యాగం చేస్తున్నారా, మనం దానిని వెంటనే భంగపరచవలెను. అలాగే చేసేద్దాం. మన రావణ రాజేంద్రుడు చెప్పినది కూడా ఇదే కనుక అతని ఆజ్ఞ శిరసావహించదాము. మనము రండు వెళదాము. ధరణి తాటకి నివరుసతో వచ్చింది, ధరణి తాటకి వరుసత వచ్చింది, ధరణి తాటకి నివరుసతో వచ్చింది, ధరణి తాటకి వరుసత వచ్చింది. నరవర యోధుల మరువక దుర్గద, నరవర యోధుల మరువక దృంపెద, నరవర యోధుల మరువక దుర్గద, నరవర యోధుల మరువక దృంపెద. విరముతోడవని కరములు బట్టి, విరముతోడవని కరములు బట్టి, విరముతోడవని కరములు బట్టి, విరముతోడవని కరములు బట్టి, గిరగిర రిప్పియు ధరణికి కొట్టెద, గిరగిర దింపెయు ధరణి తాటకి నివరుసతో వచ్చింది. ధరణి తాటకి వరుసత వచ్చింది. వాసన నరవాసన. రే మారిచ సుబాహులారా, ఎవరో నరుడు వస్తున్నారు రైటు. ఇదే మనం కమ్మగా పూజించడం. అత్తే అన్ని వాసనలు వస్తాయి నీకు, అన్ని వాసనలు వస్తాయి నీకు. వచ్చను రామా ఇచ్చను, వచ్చను రామా మనసు చక్కగా దాన్ని, చక్కగా దారి మక్కర మనసుకు చక్కగా దాన్ని, కొట్టుము రామ కోమల దామ, కొట్టుము రామ కోమల దామ, కొట్టుము రామ కోమల దామ, కొట్టుము రామ కోమల దామ. రామ రామ రణ జయ భీమ, రామ రామ రణ జయ భీమ, రామ రామ రణ జయ భీమ, రామ రామ జయ భీమ. ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ. జై జై రామ జానకి రామ, జయ జయ రామ
అచ్చను రామ ఇచ్చను మనసు చక్కగా. ఆహా ఈ తాటకిని వధింపు. అరే బాలకులారా, ఎట్లు కొట్టుదును యతివర నేను ఎట్లు కొట్టుదును యతివర నేను ఎట్లు కొట్టుదును అతివర నేను నూతన బాణము ఖ్యాతిగా బట్టి నూతన బాణము ఖ్యాతిగా బట్టి నూతన బాణము ఖ్యాతిగా బట్టి నూతన బాణము ఖ్యాతిగా బట్టి నాతిని కొట్టుట నామది బుట్టదు నాతిని కొట్టుట పాపము నాతిని కొట్టుట నామది బుట్టదు నాతిని కొట్టుట నామది బుట్టదు మనతిని కొట్టుట పాపమటంటిని కొట్టుట నామది బుట్టదు మనతిని కొట్టుట పాపమటంటిని పనతిని కొట్టుట పాపము బాణము బట్టను పనతిని గొట్టను బాణము పట్టద పనతిని కొట్టను బాణము బట్టను పనతిని గొట్టను బాణము పట్టను పనతిని కొట్టను యతివర విను మా సమ్మతితోను యతివర విను మా సమ్మతితోను ఎట్లు కొట్టుదును యతివర నేను నూతన బాణము ఖ్యాతిగా బట్టి ఎట్లు కొట్టుదో యతివర నేను నూతన బాణము ఖ్యాతిగా బట్టి. ఓ మునీశ్వర, నేను నూతనముగా బాణం చేపట్టి ఆ స్త్రీని వధించిన నాకు పాపము సిద్ధించును, కానా నేను ఆ స్త్రీని వధింపజాలను. నవ్వకే నువ్వు నవ్వకే. పాతకి రక్కది పనతి జాతి అది పాతకి రక్కది పనతి జాతి అది రాక్షసి పనతి జాతిని సురులను బట్టి బాధలు పెట్టదా సురులను బట్టే బాధలు పెట్టు సురులను బట్టి బాధలు పెట్టదా సురులను బట్టే బాధలు పెట్టే పాతకి రక్కది పనతి జాతి అది సురులను బట్టి బాధలు పెట్టదా. గిట్టు మొక్కలు ఒరే బాలకులారా, వచ్చిన దారి వెళ్ళిపండు, లేదా నాకు ఆహారం అయ్యేదరు మీరు. రాఘవా ఆ రక్కసిని వధింపు. పాపం అంతా నాదే. బాణము బట్టెద బాగుగా గొట్టెద బాణము బట్టెద బాగుగా గొట్టెద బాణము బట్టెద బాగుగా గొట్టెద బాణము బట్టెద బాగుగా గొట్టెద రక్కసి బట్టెద రణము నరించెద రక్కసు బట్టెద రణము రక్కసి బట్టెద రణము నరించెద రక్కసు బట్టెద రణము నరించెద ధిక్కరించి నిన్నిక్కడ దృంచెద కరించి నేనిక్కడ గొట్టెద ధిక్కరించి నిన్నిక్కడ దించెద యతివర విను మా సమ్మతితోను యతివర విను మా సమ్మతితోను యతివర విను మా సమ్మతితోను యతివర విను మా సమ్మతితోను బాణము బట్టెద బాగుగా గొట్టెద బాణము బట్టెద బాగుగా గొట్టెద. హే రాక్షసి, ఏ మానవులారా, నువ్వు ఆడదాని వాడిని క్షమించి ఊరుకుంటుని అవ్వతో దాని దగ్గర ఆడదాని వండే లేదే. నీ వలన ఆ పాపం దాని దగ్గర జనాలకు ఆడదాని పాపం వండే వస్తుంది. లేదు. కావున నిన్ను శిక్షించడం నేరం కాదు, నేను ఇప్పుడే శిక్షించేదాను. రేయ్ మానవులారా, ఏ రాక్షసి, ఏయ్, మీరు ఇదే నా ప్రతాపమును మిక్కిలి చవి చూడ వంచగలిగినారు, ఇదే కాచుకున్నాడు. ఏయ్! ఏయ్! వచ్చినారు మీరిందు ఈ అడవిలోకి పిల్లలు ఇందు. ఎలా వచ్చినారు మీరిందో అడవిలోకి పిల్లలు ఎందో ఎలా వచ్చినారు మీరిందు ఈ అడవిలోకి పిల్లలు ఇందు. ఎలా వచ్చినారు మీరిందో అడవిలోకి పిల్లలు ఎందో చాలు చాలురా నా ముందు ఈ జనులను వదలకనే రిందు. చాలురా నా ముందు చెడులను వదులకనే తిందో చాలు చాలురా నా ముందు ఈ జనులను వదలకనే రిందు. చాలురా నా ముందు చెడులను వదలకనే తిందో మేలు మేలు పలమూలు దొరికెరా, మేలు మేలు పలమూలు దొరికిరా మేలు మేలు పలమూలు దొరికెరా, మేలు మేలు పలమూలు దొరికిరా ఎలా వచ్చినారు మీరిందు ఈ అడవిలోకి పిల్లలు ఇందు. మేలు వచ్చినారు మీరిందో అడవిలోకి పిల్లలు ఎందో. ఒరేయ్ మానవులారా, నేను ఇన్ని నాళ్ళుగా తగిన మీద లేక తొలుచుంటుంది, మీరు ఇదే నాకు తలిగి ఉంటారు, మిమ్మల్ని కమ్మగా భుజించదను. రండి రా రండి. ఏ రాక్షసి,
మమ్ము భుజింతు వదురువాసి మేము శిక్షించెద రక్కాసి మమ్ము భుజింతు వదురువాసి మేము నిన్ను శిక్షింతుము రక్కాసి మమ్ము భుజింతు వదురువాసి మేము శిక్షించెద రక్కాసి మమ్ము భుజింతు వదురువాసి మేము నిన్ను శిక్షింతుము రక్కాసి తిమ్మను వచ్చిన మదిరోహిణి జంబుగా తుంచెద పడవేసి తిమ్మెను వచ్చన మదిరోసి నీ దమ్మున దృంచెద పడవేసి తిమ్మను వచ్చిన మదిరోహిణి జంబుగా తుంచెద పడవేసి తిమ్మెను వచ్చన మదిరోసి నీ దమ్మున దృంచెద పడవేసి పొమ్ము పొమ్ము యమపురమున నుండిగా పొమ్ము యమపురమున నుండము పొమ్ము పొమ్ము యమపురమున నుండిగా పొమ్ము పొమ్ము యమపురమున నుండము మమ్ము భుజింతు వదురువాసి మేము నిన్ను శిక్షించెద రక్కాసి మమ్ము భుజింతు వదురువాసి మేము నిన్ను శిక్షింతుము రక్కాసి ఏ రాక్షసి ఏ మానవులారా ఒక్క బాణము చేయి నిన్ను వధించువాడను తీసుకోము అవ్వది ఉన్నది ఉన్నట్టు తెరుతాను ఇంత మాటయు ఏలను రా ఒక పూట మేతకు చాలరు రా ఎంత మాటయో ఏలను రా ఒక పూట వేసుకోగారురా ఇంత మాటయు ఏలను రా ఒక పూట మేతకు చాలరు రా ఎంత మాటయో ఏలను రా ఒక పూట వేసుకోగారురా కొంత మాటిన విడువను రా నా దంతము కంటరు ఇద్దరు రా పంత మాడిన మొదలరు రా నా సంతము కంటరు ఇద్దరురా కొంత మాటిన విడువను రా నా దంతము కంటరు ఇద్దరు రా పంత మాడిన మొదలరు రా నా సంతము కంటరు ఇద్దరురా ఎంత ఎంత మిమ్మెంతలో మృంగెదా ఎంత ఎంత మిమ్మింత మింగెద ఎంత మిమ్మెంతలో మృంగెదా ఎంత ఎంత మిమ్మింతల మింగెద ఇంత మాటయు ఏలను రా ఒక పూట మేతకు చాలరు రా ఎంత మాటయో ఏలను రా ఒక పూట వేసుకోగారురా ఒరే బాలకులారా మీరిద్దరైనను నా దంతమ్మ కొట్టకుండా నా పొట్టలోకి వెళ్ళదరు ఇదే కాచుకోనము ఏ రాక్షసి మురువకు మురువకు ముదితముగానే శరము వేయ శోధించితిగా 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 మరణము జందము మరలవు గాని వారల విలువము సరి మరణము జందము మరలవు గాని వారల విలువము సరివేగా మరణము జందము మరలవు గాని వారల విలువము సరివేగా మరణము జందము మరలవు గాని వారల విలువము సరివేగా దూరకు దూరకు చేరును చెరమును దూరకు దూరకు చేరును చెరమును దూరకు దూరకు చేరును చెరమును దూరకు దూరకు చేరును చెరమును మమ్ము భుజింతు వదురువాసి మేము నిన్ను శిక్షించెద రక్కాసి మమ్ము భుజింతు వదురువాసి మేము నిన్ను శిక్షించెదము రక్కాసి ఏ రాక్షసి ఒక్క బాణం చే నేను యమపురికి పంపువాడను మీరా ఒరే బాలకులారా మీరా దండి బలుల వండుక తింటి మీ మొండి మాటలానే వింటి తండ్రి బలులనే వండుక తింటి మొండి మాటలో నేనేవి దండి బలుల వండుక తింటి మీ మొండి మాటలానే వింటి తండ్రి బలులను వండుక తింటి మొండి మాటలో నేనేవి గుండు వచ్చరా మీ ఒంటి పడవేతుర మిమ్ముల పడగొట్టే గుండు వచ్చరా నీ ఒంటి పడవేతుర మేము పడగొట్టి గుండు వచ్చరా మీ ఒంటి పడవేతుర మిమ్ముల పడగొట్టి గుండు వచ్చరా నీ ఒంటి పడవేతుర మేము పడగొట్టి ముందు ముందుగా కొండని సాక్షిగా ముందుడు ముందుడు కొండని సాక్షిగా ముందుగా కొండని సాక్షిగా ముందుడు కొండని సాక్షిగా కత్తి బలుల వండుక తింటి మీ మొండి మాటలానే వింటి తండ్రి బలులను వండుక తింటి నీ మొండి మాటలో నేనేవి ఒరే మానవులారా గొప్ప గొప్ప బలవంతులే నా ముందు నిలవజాలలేకపోయారు మీరెంతరా ఏ రాక్షసి మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా మనుజనాథ నీవు నాకు మహిమ తెలియలేవుగా మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా మనుజనాథ నీవు నాది మహిమ తెలియలేదుగా కనుముగాను తుంచెదను గ్రక్కున నిన్నిప్పుడు కనుముగాను తుంచెదను గ్రక్కునను ఎప్పుడు కనుముగాను తుంచెదను గ్రక్కున నిన్నిప్పుడు కనుముగాను తుంచెదను గ్రక్కునను కదయు చేతపూని నీదు హృదయమందు వేతురా కదయ చేతపూని నీదు హృదయమందు వేతురా కదయు చేతపూని నీదు హృదయమందు వేతురా కదయ చేతపూని నీ
మదిలోన ఎప్పుడు మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా. ఒరే బాలకులారా, మీరు నాకు భయపడి ఎందైనా దాగినను మిమ్మల్ని విడవను. ఏ రాక్షసి రాక్షసి నిన్ను బట్టి పక్కలిరుగ కొట్టేదాను రాక్షసి నిన్ను బట్టి పక్కలిరుగ కొట్టేదాను రాక్షసి నిన్ను బట్టి పక్కలిరుగ కొట్టేదాను రాక్షసుని నిన్ను బట్టి పక్కలిరుగ కొట్టేదాను ధిక్కరించి వచ్చేదావ ఎక్కువేమి నాకి కన్ను 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 మక్కువతో నీవు నాదు మైవ తెలియలేవుగా మక్కువతో నీవు నాదు మహిమ తెలియలేవుగా మక్కువతో నీవు నాదు మహిమ తెలియలేదుగా మక్కువతో నీవు నాదు మహిమ తెలియలేదుగా రక్కసులను బట్టి నేను రణములో నదుంచదను రాక్షసులను బట్టి నేను రణములో నదుంచెదను. బోలో రాజా రామచంద్ర భగవానికి, బోలో శ్రీ సీతారామచంద్ర మహారాజుకి. ఓహో మునీశ్వర, రక్కసుల భారం లేకుండా కాపాడు భారం నాది. మీ ఆజ్ఞ దీక్షను సంపూర్తి కావించుకొనుడు. రాఘవ నువ్వు అన్నట్టే కానిస్తుంది అని రాక్షసులు అది మాయవాదులు, జాగ్రత్తగా ఉండుము. మునీశ్వర, అలాగే ముందు మీ ఆజ్ఞ దీక్షను సంపూర్తి కావించుకొనుడు. నమో నారాయణాయ. అరే మారిషా, ఇక్కడ విశ్వామిత్రుడు యాగం చేస్తున్నాడు. మనం మధుమాంసములు తల్లి యాగము భంగము చేయదాం. పదము. అలాగే చేసినాం పదము. మారేషాయను మధుమాంసంబులు మారీచావెను మధుమాంసంబులు మారేషాయను మధుమాంసంబులు మారీచావెను మధుమాంసంబులు మారేషాయను మధుమాంసంబులు మారీచావెను మధుమాంసంబులు మక్కువతోనే చెప్పుతును మక్కువతోనే చెప్పును మక్కువతోనే చెప్పుతును మక్కువతోనే చెప్పును ముదము తోడమోనేశ్వర యాగము ముదము తోడమోనేశ్వర యాగము ముదము తోడమోనేశ్వర యాగము ముదము తోడమోనేశ్వర యాగము నడమంగ భంగము చేసము తడమండగ భంగము చేసెదము నారింగాయను మధుమాంసము భంగము చేసెదము మారీషావిను మధుమాంసంబులు మారీచావెను మధుమాంసంబులు మిక సుచిరభూతముగా ఉపాహ వినుమిక సుచిరభూతముగా రపసముతో రక్తపు భాండములను రపసముతో రక్తపు భాండములను తరుగున బట్టెయో ఇరువుగా బోధము తరుగున బట్టెయో ఇరువుగా బోధము ఇంపు తోడ మనమక్కడకోను అక్కడకోను సుబాహ వినుమిక సుచిరభూతముగా సహోదర లక్ష్మణ, అదిగో వచ్చేవారే మారుష శుభావులని రాక్షసులు. నా వాయు వస్త్రం చేత వాళ్ళని కట్టిపెట్టదని చూడు. విడిచెద బాణం ఇమ్మైలోన విడిచెద బాణము ఇమ్మైలోన విడిచెద బాణం ఇమ్మైలోన విడిచెద బాణము ఇమ్మైలోన సమ్మతించి ముని యాగముగా చెద సమ్మతించి ముని యాగముగా చెదం సమ్మతించి ముని యాగముగా చెద సమ్మతించి ముని యాగముగా చెదం గిర 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 యనుచో 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 హర హర హరి అని హరించెదను సంవరించెదను విడిచెద బాణము ఇమ్మైలోన విడిచెద బాణము ఇమ్మైలోన రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవా స్వామి 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 రమ్ము రాఘవా సమ్మతితో బిజులపురము సయ్యని పుడు చేరుదాము సమ్మతితో మిజ
ఆహా ఇప్పుడు మిథిలాపురం పోదాం పదు. గాది నందన పొదము గ్రక్కున నిప్పుడు మౌని 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 గాది నందన పొదము నామనంబు సంత సంబు నాయనతివర మౌని 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 గాది నందన పొదము గ్రక్కున నిప్పుడు మౌని గాది నందన పొదము గ్రక్కున నిప్పుడు మౌని గాది నందన పొదము. శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి నీ మీద ప్రేమగానే నియమించి వచ్చిన దాన్ని 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 శాపముదిరే ఈ రూపము నా జేరే స్వామి శాపముదిరే ఈ రూపము నాదే స్వామి శాపముదిరే ఈ రూపము నా జేరే స్వామి శాపముదిరే ఈ రూపము నాదే స్వామి శాపముదిరే నీ పాదధూళి సోకగనే శ్రీరామ నీ పాదధూళి సోకగనే శ్రీరామ నీ పాదధూళి సోకగనే శ్రీరామ నీ పాదధూళి సోకగనే శ్రీరామ పతి కడకు బోధు ఇతవుతో వాదు పతి కడకు పోదు ఇతవుతో వాదు పతి కడకు బోధు ఇతవుతో వాదు పతి కడకు పోదు ఇతవుతో వాదు సతతము కల్పగూరి స్వామి నన్ను బ్రోవాగా సతతము కల్పగురి స్వామి నన్ను బ్రోవోమా సతతము కల్పగూరి స్వామి నన్ను బ్రోవాగా సతతము కల్పగురి స్వామి నన్ను బ్రోవోమా శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి శ్రీరామచంద్ర కృపాదేవునా స్వామి. ఓహో మునీశ్వర ఇది ఒక ఈ స్త్రీ ఎవరు? ఓహో మునీశ్వర ఈ ప్రేతభూమిపై పడి ఉన్నది ఇది ఏమిటో నాకు తెలుపుము. దేవా శ్రీరామభద్ర వందల కోరి రాష్ట్రం నుండి శిలనై పడి ఉన్న నీ పాద స్పరిచచే నాకు శాపం వీక్షి చేస్తేవి కుతాకులైతిని భగవద్గిరి కృపా కటాంబులకు నీకు ఇదియే 10,000 వందనములు రాయినై పడి ఉన్న శరీరం తాకలసే నీ పాదం కసికందినే కదా దేవా నొష్టకి రమ్ము. ఓహో మునీశ్వర ఈ రాయి నా కాలు తాకినంతలోనే చక్కని స్త్రీ అయి నిలిచెను. దీనికి మూలం ఏమిటో నాకు తెలుపు మునీశ్వర. శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే ఇలను హాల్యై నిలిచే ఇంత లోపల రామ విలనాలై నిలిచే ఇంత లోపల రామ ఇలను హాల్యై నిలిచే ఇంత లోపల రామ విలనాలై నిలిచే ఇంత లోపల రామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే. ఇక్కడ శిల శాపం వదిలి ఉండేను. ఏలగలిగెను శాపమెవ్వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపమెవ్వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపమెవ్వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపమెవ్వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపం కాలకర్మమెవరి వశముగా నరాదుగా మౌని కాలకర్మమెవరి వశముగా నరాదుగా మౌని కాలకర్మమెవరి వశముగా
మునీశ్వర ఈమెకు ఇట్టి శాపం ఎవరిచ్చిరో నాకు తెలుపుము. భర్త శాపము ఇటు పడియుండే నయరామ భర్త శాపము ఇటుల పడియుండే నాయ రామ భర్త శాపము ఇటుల పడియుండే నయరామ భర్త శాపము ఇటుల పడియుండే నాయ రామ భర్త శాపము ఇటుల ఇలను వాల్యై నిలిచే ఇంత లోపల రామ నిలనాళ్ళై నిలిచే ఇంత లోపల రామ భర్త శాపము ఇటుల పడియుండే నయరామ భర్త శాపము ఇటుల పడియుండే నాయ రామ భర్త శాపము ఇటుల భర్త శాపమై పడి ఉండేను. ఓహో అహల్య, ఇప్పుడు నీ భర్త హిమాలయ పర్వతంలో తపం చేస్తున్నాడు. నీవు ఇప్పుడు అతని సన్నిధానం బొమ్ము, నా మాట వినుము. అలాగే శ్రీరామభద్ర. అవసరం ధరించుము. మునీశ్వర అలాగే. భూసుర వేషము బుద్ధి కుశలముగా వేషము బుద్ధి కుశలమున భూసుర వేషము బుద్ధి కుశలముగా భూసుర వేషము బుద్ధి కుశలమున వాసురముగా మేము దాల్చితి మెతివర వాసురముగ మేము తాల్చితి అతివర వాసురముగా మేము దాల్చితి మెతివర వాసురముగనే దాల్చితి అతివర భూసుర వేషము బుద్ధి కుశలముగా వాసురముగా మేము దాల్చితి మెతివర భూసుర వేషము బుద్ధి కుశలమున వాసురముగనే దాల్చితి అతివర. జై బోలో పౌనస్తు హనుమాన్ కి. నారాయణ 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 మహానారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ మహానారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నిన్ను పొగడ నేనెంత నారాయణ నీవే రక్షకుడావు నారాయణ మేమెంత నారాయణ నీవేను రక్షకుడవు నారాయణ నిన్ను పొగడ నేనెంత నారాయణ నీవే రక్షకుడావు నారాయణ మేమెంత నారాయణ నీవే మా రక్షకుడవు నారాయణ అనంత కోటికి నారాయణ ఆది అంతము నీవే నారాయణ నారాయణ అనంత కోటికి నారాయణ ఆది అంతము నీవే నారాయణ ఆది కోటికి నీవే నారాయణ నారాయణ సకలమంతయు నీవే నారాయణ సర్వంబు నీవే కదా నారాయణ నారాయణ సకలంబు నీవేగా నారాయణ సకలమంతయు నీవే నారాయణ సర్వంబు నీవే కదా నారాయణ నీవే నారాయణ సర్వంబు దయో నారాయణ ముల్లోకములు తిరిగి నారాయణ భూలోకముస్తిని నారాయణ భూలోకములు తిరిగి నారాయణ ఓ భూలోకం వచ్చిని నారాయణ ముల్లోకములు తిరిగి నారాయణ భూలోకముస్తిని నారాయణ భూలోకములు తిరిగి నారాయణ భూలోకం వచ్చిని నారాయణ భూలోకమందున నారాయణ బహురా బంధువులు గలరు నారాయణ భూలోకమందున నారాయణ ఓ బంధువులు ఉన్నారు నారాయణ భూలోకమందున నారాయణ బహురా బంధువులు గలరు నారాయణ
అంతాము చేయుటకు నారాయణ అవతరించవయ్య నారాయణ జయకు నారాయణ నీవు అవతరించవయ్యా నారాయణ నారాయణ మహానారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ ఓ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ మహానారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ మహానారాయణ ఓ నారాయణ లక్ష్మీ నారాయణ అయ్యా నీ పేరేం పేరే నా పేరు నారద మహర్షి అందరూ నువ్వేరా ఆ. నారయ్యో పీసయ్యా నారయో పీసయ్యా నారయ్యో పీసయ్యా నారయో పీసయ్యా నారయ్య పీసయ్య నా బర్రె తలగయ్యా పీసయ్య నా బర్రె తలగయ్యా నారయ్య పీసయ్య నా బర్రె తలగయ్యా నారయ పీసయ్య నా బర్రె తలగయ్యా నారయ్య పీసయ్య నా బర్రె తలగయ్య మంచమును కయ్య నారయ్యో పీసయ్య నారయో పీసయ్యా నారయ్యో పీసయ్య నారయో పీసయ్యా కిరాయి నాయన అయ్యో నీ పేరేం పేరు అంటివి నా పేరు నారద మహర్షి అందరూ అమ్మతోడు నువ్వే నానే ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళ కొంపాటి పెడతారా వచ్చినవే నారాయణ అది కాదు సేవక నువ్వు చేసేదే కది లోక కళ్యాణార్థమై ఈ త్రిలోకాలు తిరుగుచు ధర్మరక్షణ పరిరక్షణ కోసము లోక పరిచారం గావించేవాడను నా పేరు నారద మహర్షి అందరూ అదే బ్రహ్మమానస పుత్రులైన మీరు నారద భగవాన్లు మళ్ళీ ఎవల కొంప మార్తన నచ్చినవు అలంగొరికి బొలంగిరికి అంటు పెట్టి సర్వనాశనం చేసినాకనే మంచి బేవు అనుకుంటావు అవుతావు నువ్వు అది కాదు నాయన లోక కళ్యాణం కోసం నిందలైన నిష్ఠూరాలైనా భరించి నేను లోక పరిరక్షణ కోసము పరితపించేవాడు నీకు బువ్వ పెట్టానది లడ్డూలు పెట్టానది ఏడ కొట్లాట పెట్టిస్తావా అని చూసే బాపతిగా అని నువ్వు అందుకే హైదరాబాద్ నుంచి అత్తివి కాదా కానీ ఎట్లా పోతారు ఇప్పుడు స్వామి నేను మన వశిష్ఠ మహారాజు వశిష్ఠ మహాముని దగ్గరికి మహాముని గారికి. రండి నేను కూడా వెళ్తున్నాను రండి నాది పట్టుకొని రా వెనుక తవ్వ నారాయణ నారాయణ గైనే కొంపలు ముంచట ఆయన. ప్రణామములు వశిష్ఠ మహర్షి ప్రణామములు ప్రణామములు వశిష్ఠ మహర్షి గారు ప్రణామములు ఎవరు వీరు బాలకులు ఎందులకిటు వచ్చినారు మీరు బాలకులు ఎందు మీరు జగులు ఎవరు వీరు బాలకులు ఎందులకిటు వచ్చినారు ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు అడవిలోన తిరుగుటకు కారణమును తెలుపగలరు అడవిలోన తిరుగుటకు కారణము జలరు అడవిలోన తిరుగుటకు కారణమును తెలుపగలరు అవనిలోన తిరుగుటకు కారణము తెలియగలరు ఎవరు వీరు బాలకులు ఎందులకిటు వచ్చినారు ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు మహర్షి దివ్య సంపన్నైన ఈ బాలకులు తేజో సంపన్నులైన బాలకులు ఇట్టి అరణ్యంలో తిరుగుచున్నారు ఎందులకై మీరు ఈ బాలకులను అరణ్యంలో తింపుచున్నారు నారద మహర్షి వీరు దశరథ కుమారులు రామలక్ష్మణులు తాటకి సుబావులను వధించడానికి వచ్చినారు ఇంత తేజో సంపన్నమైన ఈ బాలకులను ఈ అడవిలో తిరుగుట కాకుండా మిథిలాపురంలో సీతామాత యొక్క స్వయంవరం ప్రకటించడం జరిగినది ఈ బాలకులను తక్షణమే అక్కడికి తీసుకొని వెళ్ళుము శుభం కలుగుగాక అలాగనే నారదమూసి అలాగనే పోయేదాం ఓకే ఎవరు పోకూరి పెయిన్లే ఉన్న పెయిన్లు ఉన్నది పెయిన్లీ డిన్నర్ ఉన్నది ఆల్రెడీ వంటలు తయారైతున్నాయి లంకా దిప్పుడను రవాణ సురుడను శంకర భక్తుడ లంక చరిత్రుడ లంకా దిప్పుడను రవాణ సురుడను శంకర భక్తగ లంక చరిత్రుడ లంకా దిప్పుడను రవాణ సురుడను శంకర భక్తుడ లంక చరిత్రుడ లంకా దిప్పుడను రవాణ సురుడను శంకర భక్తగ లంక చరిత్రుడ
చరిత్రుడా చెంకులేకరవి చంద్రవాసుల బింకమనిచి నిర్వంకత నుంటిరా శంకులేకరవు శంకరవాసులను బింకమనుతుందన వంక వెలిగిదన బింకమనక నిర్వంకత నుంటిరా బింకమనుతుందన వంక చేతుదెల భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు ధైర్యవంతుల లక్షలు 10,000 ధైర్యవంతుల లక్షలు 10,000 ధైర్యవంతుల లక్షలు 10,000 ధైర్యవంతుల లక్షలు 10,000 మనుమలు మునుమలు మను లెక్కింపగా మనుమది ముని మనుమలు లెక్కింపగా మనుమలు మునుమలు మను లెక్కింపగా మనుమలు ముని మనుమలు లెక్కింపగా మన సాక్షి కై సౌఖ్యంబా అను సాక్షి కై సౌఖ్యంబా సౌఖ్యమ్మా గణపతి పుష్పము కనుగొంటినిరా గణపతి కన్నా గణ సంపన్నుడా గణపతి పుష్పము కనుగొంటే గణపతి గణపతి పుష్పము కనుగొంటినిరా గణపతి కన్నా గణ సంపన్నుడా గణపతి పుష్పము కనుగొంటిగా గణపతి లంకాధిపుడను రవాణ సురుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ లంకాధిపుడను రవాణసురుడను శంకర భక్తక లంక చరిత్రుడా నారాయణ 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 మహర్షి వారికి వందనాలు. వర్ధిల్లుము మనవడా వర్ధిల్లుము. మహర్షి గారు ఏమి పని మీరు ఇక్కడికి వచ్చి ఉంట్రి త్రిలోక సంచారం చేయుచు నేను వెళ్ళే మార్గపర్థంలో నాకు నిర్దిష్ట కార్యం అంటూ ఏం ఉండదు మనవడా. లోక కళ్యాణార్థము రోజు నేను ఈ పర్యటన చేస్తూనే ఉంటాను. మార్గ మధ్యంలో నువ్వు కనిపించి నిన్ను చూడదలిచి ఇక్కడికి వచ్చి తిని. తాతగారు ఏదైనా సందేశం లేదు ఇక్కడికి రాగలరు? నాదే ఉన్నది మనవడా. రాకపోకలేందు నిజాలైన నిష్ఠూరాలైన భరించి ప్రజలకు తెలియటే నా పని. అదేదో తెలియని ఏమున్నది మనవడా, అన్ని తెలుసును నీకు. తాతగారు ఏదో పోనీ మనవడా, ఎందుకు పోనీ పోనీ పుల్లలు పెట్టేది. మార్గ మధ్యంలో నువ్వు వచ్చి నువ్వు మా మనవని అని చిన్న మాట అనుకుంటేని, కానీ ఎందుకులే పోనీ తాతగారు చెప్పు. నీ అటువంటి మహారాజుకు అంత వర్తమానం రాకపోవుటనా? వదిలే ఎందుకు? చెప్పండి. ఏం లేదు మనవడా, మన మిథిలాపురంలో జనక మహారాజు యొక్క కూతురగు అందాల సుగుణవతి అయిన సీతాదేవికి స్వయంవరం జరుగుతున్నది. ఈ వార్త నీకు తెలిసినదా లేదా అని చిన్న ఉంది, అయినా తెలిసి ఉంటదిలే. అలా అయినా తెలియదు. మనకు మిథిలాపురం నుండి జనకుని ఇంటి నుండి మన శుభపత్రిక వచ్చిందా? ఏడాది పొద్దుైతే ఉత్తరం అట్టొట్టు. ఆహా, ఆ మిథిలాపురి జనకునికి ఇంత గర్వమా? నాకు శుభపత్రిక పంపలేదా? అయినా పోయేదాను, చూస్తాం. పిలువని పేరాట మాట ఏకనిస్తారా? పిలువకుంటే పోవద్దే, ఇజ్జతి మారం పోతుంది. అదుగో చూడండచ్చట మీరలు, అదిగో చూడండచ్చట మీరలు, అదుగో చూడండచ్చట మీరలు, అదిగో చూడండచ్చట మీరలు, పరపడి వచ్చరి పరకరాజులు, వచ్చరి పరగరాజులు, పరపడి వచ్చరి పరకరాజులు, వచ్చరి పరగరాజులు, అదుగో చూడండచ్చట మీరలు, అదిగో చూడండచ్చట మీరలు. రాఘవాడు చూడుము, సీతా సాయం జరగబోతున్నది. వారు ఎలా వస్తున్నారో మనం కూడా పోదాం పదము. మిథిలాపురి అధిపతుడను శ్రీపతి, మిథిలాపురి అధిపతుడను శ్రీపతి, భక్తుడ భూపతి అని పిలతురు నన్ను, భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను, భక్తుడ భూపతి అని పిలతురు నన్ను, భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను. నితువులను పతులు సతటము వేడగా, నితులను సుతులను సతతము వేడగా, నితులను పతులు సతటము వేడగా, నితులను సుతులను సతతము వేడగా, గణపతి నా పతి స్థితికి చేరగను, గణపతి
గణపతి నా పరిస్థితికి చేరగా గణపతి నా పరిస్థితికి చేరగను గణపతి నా పరిస్థితికి చేరా సిద్ధడు జనకుడు శ్రీకల్పగురి సిద్ధడు జనకుడు శ్రీకల్పగురి సిద్ధడు జనకుడు శ్రీకల్పగురి సిద్ధడు జనకుడు శ్రీకల్పగురి ఆర్చితుడే మనకాధారమురా అక్షుతుడే మనకాధారమురా ఆర్చితుడే మనకాధారమురా అక్షుతుడే మనకాధారమురా మిథిలాపురి అతిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను. ఆహా మీకు ఇదే 10,000 వందనములు కదా. చల్లగా వారు తెలుసు సేవక. అయ్యా నీ పేరేం పేరే? నా పేరు జనక మహారాజు అందరు. నీ యొక్క నామాంకితము జనక మహారాజు అని అందరు. మీ యొక్క పట్టణము మిథిలానగరం, మిథిలాపురి పట్టణాన్ని పరిపాలన చేసే జనక మహారాజు అందరు. జనక మహారాజు అని నిన్నే అంటారా? అనే ఏమన్నా పిల్లలు ఉన్నారా? 4 బిడ్డలు. 4 బిడ్డలు సాత్తన్నావు. మొత్తానికి అయితే పెళ్ళిడికి వచ్చినారా? పెద్దగా అయ్యారు. ఇప్పుడు స్వయంవరం పెట్టింది నువ్వేనా? నేనే. ఇప్పుడు ఎటు పోతాన్నావు? మిథిలానగరం వెళ్తున్నా. పోదాంపా. రాజపాలన. నేను నీ దగ్గర ఉండేటోని నేనన్నా పరాయనప్పా. సేవక ఈ వాగమ్మ తెలిపింక మునికోటి ధనులు వచ్చి ఉన్నారా? ఆగో వీళ్ళంతా వాళ్ళే కాదే ఏడవడితే అన్నీ కూర్చున్నారు. అందరు కూర్చున్నారు. బాగా పట్టుదాలుతుంది అనుకుంటానవా? ఓ హనుమంతుని పేట కాడికి వెళ్ళి అందరు వచ్చిర్రు. అందరు వచ్చిర్రా? అలాగే సేవక. అయ్యా ఇక్కడ జనక నువ్వు గాన్య నీళ్ళాడు, నువ్వు ఆన్య నీళ్ళాడు గట్టువో. అరే నాకు గలవలేదు ఒక్కకు నువ్వు అటువో. పర్మిషన్ లేదు రావద్దు ఇక్కడ. ఇక్కడ ఏమనుకుంటున్నావు? హంస టక్కర్. అయ్యా ఆ ఇసపిత్తులు వచ్చినాయి, అవి నేను ఉన్నాయి. అవి బుక్కు అంటే వాళ్ళు ఎక్కువ పారైపోయమంటానవే. లోనికి తోలుకరా పో. విశ్వామిత్రుల వారు వచ్చిర్రు, తోలుకొని రమ్మంటారు. తోలుకరా పో. అయ్యా తీసుకొస్తా. ఇక రా పోదావు రా. రావుల వారు ఉన్నారు కాబట్టి ఏమనలేకపోతాన్నా. ధన్యుడనై తిని మౌనివరా కావక దర్శన భాగ్యమపుటల్ మాన్యతగాంచన క్రతువు మా యొక్క పాపముల్ హరించు సామాన్యులకిటి భాగ్యమెందులకై లభించునొక అందునిగా తలంచక దయామది చూడుము గాది నందన. ఏ మునేశ్వరా ఎచ్చడి వచ్చారు చెప్పండి. రాజన్, ఇల్లు తాటకి సుబావులను వధించిన పుణ్యవాదులు. ఏ దేశములు వీవి వెరగింపు మా కూడి, ఏ దేశములు వీరి వెరగించు మాకును, ఏ దేశములు వీరి వెరగింపు మా కూడి, ఏ దేశమును వీరి వెరగించు నాకును, ఈ దేశమచ్చూట ఇటులేమి పని కలిగే, ఈ దేశమచ్చూట ఇటు ఏమి పని కలిగే, ఈ దేశమచ్చూట ఇటులేమి పని కలిగే, ఈ దేశమచ్చూట ఇటు ఏమి పని కలిగే, ఏ దేశములు వీధి వెలిగింపు మా కూడి, ఏ దేశములు వీరి వెరగింపు నాకును. మోనుచంద్రమా ఈ బాలకులు ఎవరో తెలపండి. కోసాల దేశము కొమరొప్ప వీధిరి, కోసాల దేశము కొమరొప్ప వీధిరి, కోసాల దేశము కొమరొప్ప వీధిరి, కోసాల దేశము కొమరొప్ప వీధిరి, నా కోసమై మీరు నయముగా వచ్చిరి, నా కోసమని వీరు నయముతో వచ్చిరి, నా కోసమై వీరు నయముగా వచ్చిరి,
రాజన్, ఇది కోసల దేశము. నా యాగం కొరకు వచ్చింది. తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి. ఇలలో నా మీరిటకు ఇప్పుడర తెంచుట ఎలా, ఇలలో నా మీరిటకు అరుదెరుచుట ఎలా, ఇలలో నా మీరిటకు ఇప్పుడర తెంచుట ఎలా, ఇలలో నా మీరిటకు నెరవేరుచుట ఎలా. తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి. ఏ బాలకులారా, మీ తల్లిదండ్రులు ఎవరో తెలపండి. కౌసల్య నా తల్లి కైకాసు మిత్రాయు, కౌసల్య నా తల్లి కైకాసు మిత్రాయు, కౌసల్య నా తల్లి కైకాసు మిత్రాయు, కౌసల్య నా తల్లి కైకాసు మిత్రాయు. ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు. కౌసల్య నా తల్లి కైకాసు మిత్రాయు. కౌసల్య తల్లియు కైకాసు మిత్రాయు. హే రాజన్, నేను అయోధ్య నగరం పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి కుమారులు మా తల్లి కౌశల్యాదేవి. నా పేరు శ్రీరాముడందుడు. ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు అను నామం గలవాడు. జనుమా జనుమంబున చేసిన పాపంబు, జన్మ జన్మంబున చేసిన పాపంబు, జనుమా జనుమంబున చేసిన పాపంబు, జన్మ జన్మంబున చేసిన పాపంబు, నయముగా వదిలేను నానందరూ కూడా, నయము నా వదిలేను నానందరూ కూడా, నయముగా వదిలేను నానందరూ కూడా, నయముగా వదిలేను నానందరూ కూడా. జనుమా జనుమంబున చేసిన పాపంబు, జన్మ జన్మంబున చేసిన పాపంబు. ఏ బాలకులారా, మీ దర్శనమున నేను ధన్యుడనైతిని. ఈ పీఠములపై కూర్చుంటండి. ధరణి శ్రీ రాఘవాపురమందున వెలసిన, ధరణి శ్రీ రాఘవాపురమందు వెలసిన, ధరణి శ్రీ రాఘవాపురమందు వెలసిన, ధరణి శ్రీ రాఘవాపురమందు వెలసిన, హరిభక్త కృష్ణార్జుని ఆనందముత బ్రోతు, హరిభక్త కృష్ణార్జుని ఆనందముత బ్రోవు, హరిభక్త కృష్ణార్జుని ఆనందముత బ్రోతు, హరిభక్త కృష్ణార్జుని ఆనందముత బ్రోవు, ధరణి శ్రీ రాఘవాపురమందున వెలసిన, ధరణి శ్రీ రాఘవాపురమందు వెలసిన. త్రిలోక మాత ఎదిరా పాలేంద్రుని భాగ్యలక్ష్మి పంకజనే నీలాలకి రాగదమ్మ నిరజనేత్రి. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా, పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా, పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా, పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగెనుగా, అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల
నీకు ఇదే 10,000 వందనములు కదా. చల్లగా వర్ధిల్లుము చెల్లిమని. ఆహా, నీ యొక్క నామాంకితం ఏమిటో విన్నవించరా తల్లి. నా యొక్క నామధేయమేమనగా, అవును కదా, హా మిథిలా నగర పరిపాలకుడు జనక మహారాజు కూతురుని, నా పేరు సీతాదేవి అందరూ చెల్లిమని. ఆహా తల్లి, నీకు ఇదే 10,000 వందనములు. మాత, నీ యొక్క తండ్రి గారైన మిథిలాపురి పట్టణాన్ని పరిపాలన చేసే జనక మహారాజు గారైన మీ యొక్క తండ్రి గారు, మీకు అక్క చెల్లెలను ఒక్కదానివైనా అవ్వ, ఇంకెవళ్ళు ఉన్నారా? అమ్మా, నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు 3, ఊర్మిళ, మాలవి, సుతాకీర్తి ఉన్న చెల్లెళ్ళు చెల్లిమని. 4 ఆడోళ్ళేనా అవ్వ? 4 ఆడవాళ్ళమే. అన్నదమ్ములు ఎవ్వరు లేరు? అన్నదమ్ములు లేరు. మంచిగా ఏం చేస్తాం, దేవుడు గట్ల రాసిండు మనకు రాత. కానీ ఎటు పోతాను పంచను? మా నాన్నగారు జనక మహారాజు పిలువనంపి ఉన్నారట. అందులో కొరకై మా నాన్న ఆజ్ఞ మేరకు నేను వెళ్ళుచున్నాను చెల్లిమని. అబ్బా, పోదాం పావ్వ పంచను. మనం ఏగి రంగ వెళ్ళిపోయి నాన్నగారి దగ్గరికి పోయి నాన్నగారి యొక్క ఆశీస్సులను తీసుకుందాము. పదవమ్మ. సరేనమ్మా, పదవు. ఉన్నదే కర్యముఖమాయిగా ఎట్టుంటది, ఇప్పుడు ఎర్రగముఖం. అయితే దేవుడు అన్న వల్ల నాకు ఒకటి యాదికి వచ్చిందిరా. ఇక ఇక్కడికి వెళ్ళి నేను మా ఇంటికాడ ఒకరు ఉండే దేవుని కోసం అనేట ఉండే. అవి రోజు ఎక్కడికంటే మన బేగంపేట ఎక్స్ రోడ్ పోయి దేవుని చెప్పి రావాలి. దేవుని చెప్పి రావడానికి రోజు పోవాలి. ఆమెకు జమిడికెత్తేనే దేవుడు వస్తుంది. అయితే ఓ బయలులో నెంబడి పెట్టుకున్నది. రోజు పోతుంది, నడుచుకుంటూ పోతుంది, నడుచుకుంటూ వస్తుంది, నడుచుకుంటూ పోతుంది, నడుచుకుంటూ వస్తుంది. ఎండాకాలం దినము. ఇక ఎండాకాలం వానికి ఎంత ఇస్తుంది అని అంటే 5.5 ఇస్తుంది రోజుకు. 5.5 ఇస్తా అంటే ఇక రోజు పోతాడు వాడు బయలులో డిడిట్ అని కొడతాడు. అది కో అని తూలుతుంది, మంచిగా పైసలు సంపాదించుకుంటుంది. మనకి 5.5 ఇస్తుంది, ఇంటికి వస్తుంది. ఇక ఇట్లా ఓ రోజు ఇదే ఎండాకాలం దినం అయితే మంచిగా బయలులో నెంబర్ పెట్టుకున్నది పోదాం అనేటాళ్ళకే ఉన్నది. ఇంటికి అల్లుడు వచ్చిండు, బిడ్డ వచ్చింది. అల్లుడు బిడ్డ వచ్చే మరి ఎట్లా అల్లని చిన్న కూర్చోాలా అనుకొని ఓ జుట్టుకొని తీసుకొచ్చింది. మంచిగా పులుసు పెట్టి వండింది, ముద్దగారెలు చేసింది. మంచిగా ముద్దగారెలు చేసింది. పరుపుదాడుల సీజన్ అయితే ఇంత పరుపుదాడు కళ్ళు తీసుకొచ్చింది. ఆమె ఇంత తాగింది, అల్లునికి ఇంత పోసింది. ఇక మంచిగా ముద్దగారెలు తిన్నది, జుట్టుకోడి కూర తిన్నది. మరి అక్కడికి పోయి దేవుని చెప్పాలా? నేను పోయి దేవుని చెప్పకుంటే మంది లైన్ కడతారు. అక్కడ రోజుకు 100-150 మంది వస్తారు దేవుని చెప్పించుకోరు. ఎక్కడెక్కడికో పేరు వేయింది దేవుని పోసమ్మ అన్నట. ఆమె పోయేటాళ్ళకి ఏమున్నది, ఈడికెళ్ళి పోతాడో తంగెళ్ళ గడ్డ అడ్డం వచ్చింది. ఆడికి పోయేటాళ్ళకి అవ్వకు కలుపుకున్నదిగా గలగల అంటుంది. ఉరుములు ఉరివినట్టు అవుతుంది, మెరుపులు మెరిసినట్టు అవుతుంది. ఇది ఎక్కడికి వస్తారో దేవుడా, నా పక్క పొట్టి బయటలోడు ఉండే ఎండాకాలం దినమాయా, నీళ్ళ సుక్కలేదా, ఎట్లా నేనేం చేయాలని పరిశాన్ అవుతుంది. అయినా ఇక దానికి వశపడతలేదు. పోసవ్వయ్య ఏంటి నడతలేవు అని అంటే, బిడ్డ నేనేం చెప్పుకోవాలరా, నాకో సరికోస్తున్నది రా భగవంతా అని అది అంటుంది. ఏంటిది పోసవ నడువు అని అంటే, నేను అత్తగాని కొంచెం అటేటు పోర బిడ్డ అన్నది. అటేటు పోయి అటు ఇటు చూసేటోళ్ళకి ఎక్కడ నీళ్ళ సుక్కలేదు. నా గోషిలు ఎట్లా ఇదగా అట్లా ఏమైనా మంచిదే అన్నదో తంగేరు చెట్టు సాటుకు వేయింది. అరిజనాని కూర్చున్నది అమ్మ, అరిజనానిది కూర్చున్నది. కానీ ఆ పూటకెళ్ళ తీసుకున్నది కానీ నీళ్ళ సుక్కలేదు. ఎట్లా కడుక్కోకపోతే నేనేం చేయాలరా భగవంతా అనుకుంటుంది. ఎట్లయితే గట్ల ఆడికి పోయినాక లెక్క అన్నదా మళ్ళీ గోసి తీసింది పెట్టుకున్నది. గోసి తీసి పెట్టుకొని సర్ర పారా బయలులో అనేటాళ్ళకే ఉన్నది. ఈడు బయలులో పక్కకే ఉండి చూస్తాడు. నా సొంటివాడు ఆడు చూస్తాడు. నాకు 5.5 ఇవ్వచ్చే, ఇది 1000 తీసుకొని రావచ్చే, నాకు 5.5 ఇవ్వచ్చే, ఇది ఎక్కడికి కోసరో ఇక ఇదే సందులో పోంది అనుకున్నాడు. అడిగి పోయినాకరైనా చూస్తా ఇది అడుగుతుందా కడగదా అనుకున్నాడు. మందిని చూసేళ్ళకి మీ లెక్కనే అచ్చి కూర్చున్నారు. అవ్వయిగా దేవుని చెప్పించుకోను అచ్చి కూర్చున్నారు. అది చెప్పపోయింది. మందిని చూసేళ్ళకు దాని పానం దడుపు అన్నది. వీళ్ళందరికీ చెప్పాలి. ఎట్లయినా మంచిదని ఆ గోలెంకి అడిగి పోయింది. నువ్వు కాలం ఇది నన్ను నీళ్ళు పోసుకున్నది. అప్పుడన్నది లోట పట్టుకొని బయటికి వేయచ్చిన మంచుకోండు. అట్లా కూడా కనుక్కోలేదే అవ్వా. వచ్చింది దేవుని గడ్డ మీద కూర్చున్నది. ఇక గొట్ర బయటలో అంటే వాడు ఇక జవిడికి భుజానికి వేసిండు. ఇక ఇది దూలుతుంది, కో అని దూలుతుంది.
కోకో అని తోలుతా అంటే గిదే సందులో పోంది అనుకున్నాడు. జవిడిక భుజానికి వేసుకొని ఏమంటున్నాడు, తంగెల్లా గడ్డకు ఏమి జరిగిందో మీరు తెలుసుకోనరయ్యో, మీరు కానుకోనరయ్యా. గడ్డకు ఏమి జరిగిందో నువ్వు తెలుసుకోండయ్యా, తెలుసుకోండయ్యా. గడ్డకు ఏమి జరిగిందో అది కడిగిందో కడగాలేదో కానుకోనరయ్యో, మీరు తెలుసుకోనరయ్యా. కడిగిందో కడగలేదు కానుకోండ్రయ్యా, మీరు తెలుసుకోండ్రయ్యా. కడిగిందో కడగాలేదు కానుకోనరయ్యా, మీరు తెలుసుకోనరయ్యా. కడిగిందో కడగలేదు కానుకోండ్రయ్యా, మీరు తెలుసుకోండ్రయ్యా. జవిడికి వేసుకుంటా వీడు పాట మొదలు పెట్టిండు. అబ్బా బిడ్డ అది దీనికి దేవుని మీద ఉన్నది. నేను ఇప్పుడు మరి గదేం పాట రాను, అందులో నా దేవుడు దొంగ దేవుడు అయిపోతుంది, నా ఇజ్జతి పోతుంది, మానం పోతుంది. ఇన్నదేదైనా కలిపి కొట్టింది కావాలి. అరే బయట పెట్టకుర బయట కొడుక నీకు నాకు సరి సగము, బయట పెట్టకుర బయట కొడుక నీకు నాకు సరి సగము, బయట పెట్టకుర బయట కొడుక నీకు నాకు సరి సగము, బయట పెట్టకుర బయట కొడుక నీకు నాకు సరి సగము. ఆ రోజు కాడికి వెళ్ళి బయటలోనికి పాలు వచ్చిందమ్మా. అది ఎంత సంపాదించిన సరి సగం వస్తుంది ఆ రోజు నుంచి. నీ కళ్ళమ్మడతనం అంతా పోయింది. ఇక నీకేమన్నా నచ్చినాయే? నాకెక్కడి సరిసగం ఇక ఈ కనుచి ఇక నీది మూసుకోయే. చెలియారో వినవే నన్ను ఊర్మిళా యందురమ్మ, చెలియారో వినవే నన్ను ఊర్మిళా యందురమ్మ, చెలియారో వినవే నన్ను ఊర్మిళా యందురమ్మ, చెలియారో వినవే నన్ను ఊర్మిళా యందురమ్మ. అందాల బొమ్మనమ్మ అతి చక్కని దాననమ్మ, అందాల బొమ్మనమ్మ అతి చక్కని దాననమ్మ, అందాల బొమ్మనమ్మ అతి చక్కని దాననమ్మ, అందాల బొమ్మనమ్మ అతి చక్కని దాననమ్మ. సుకుమారావతినమ్మ చూడమని నే కొమ్మ, సుకుమారావతినమ్మ చూడమని నే కొమ్మ, సుకుమారావతినమ్మ చూడమని నే కొమ్మ, సుకుమారావతినమ్మ చూడమని నే కొమ్మ. చెలియారో వినవే నన్ను ఊర్మిళా యందురమ్మ, చెలియారో వినవే నన్ను ఊర్మిళా యందురమ్మ, ఊర్మిళా యందురమ్మ, ఊర్మిళా యందురమ్మ. దేవుడు రావాలి. అమ్మా ఇలా రామ్మా. అవతాడు ఇదంతా తలకాయ మీదకి ఎత్తే రాజా నావ్వా నీ వాచనే నీది. నీ నామధేయం ఏమిటో విన్నవించరా? నా నామధేయము ఊర్మిళాదేవి అందరు, ఊర్మిళాదేవి ఊర్మిళాదేవి అని అందరు. జనక మహారాజు యొక్క కూతురును. జనక మహారాజు గారి కూతురు, రెండవ కూతురువా? నీ యొక్క నామము ఊర్మిళాదేవి అని అందరు. మీ అక్క సీతాదేవి. ఎటు పోతాను బాంచాను? మా తండ్రి గారు పిలిచారట. అవును, నన్నే తోలింది. ఆడికే పోతున్నా. నన్ను బుజ్జి బుజ్జి పోయిరా పోవే నా బిడ్డ దగ్గరికి అంటే నన్ను బుజ్జి అని పిలుస్తాడు చిన్నప్పటి నుంచి. చిన్నగుండే బుజ్జమ్మ. చిన్నగా లేనా నేను గింతంతా? పోదాం రావా, తింపుకుంటా తింపుకుంటా వాళ్ళను రా. మాలవి నా పేరమ్మ మనసు గల్లదానమ్మ, మాలవి నా పేరమ్మ మనసు గల్లదానమ్మ, మాలవి నా పేరమ్మ మనసు గల్లదానమ్మ, మాలవి నా పేరమ్మ మనసు గల్లదానమ్మ. కొంటే దానమ్మ కోమాలంగిరి వినవే, కొంటే దానమ్మ కోమాలంగిరి వినవే, కొంటే దానమ్మ కోమాలంగిరి వినవే, కొంటే దానమ్మ కోమాలంగిరి వినవే. చిన్నదానమ్మ చిలకాల కొలికినమ్మ, చిన్నదానమ్మ చిలకాల కొలికినమ్మ, చిన్నదానమ్మ చిలకాల కొలికినమ్మ, చిన్నదానమ్మ చిలకాల కొలికినమ్మ. మాలవి నా పేరమ్మ మనసు గల్లదానమ్మ, మాలవి నా పేరమ్మ మనసు గల్లదానమ్మ. మిథిలాపురమేలేటి జనక మహారాజులకు, మిథిలాపురమేలేటి జనక మహారాజులకు, మిథిలాపురమేలేటి
నా రవకుచ్చుల పేరా, నా మస్కడ్ బిస్కెట్ బిల్ల. బాబా నీ పేరేం పేరు? మిథిలాపుల మేలేటి జనక మహారాజు 3వ కూతురు. నా నామధేయం మాలవిగాంధురు. జనక మహారాజు గారి 3వ కూతురు అయినా నీ యొక్క నామాంకితము మాలవికాయ అని అందురా తల్లి. ఎటో పోతాను? మా నాన్నగారి వద్ద పోతాను. పాడైపోను చిన్న పొరగానిలే, లేత పొరగాను ఒక్కదాన్ని ఇడిచిపెట్టి మీ అయ్య ఎట్లుంటాడు. ఎవరు కన్నన్న పడితే జిట్టు ఎట్లా పడుతుంది అమ్మ నాయం పడరా పోదాం. చెలియారో వినవే నన్ను శృత కీర్తి అందురమ్మ. చెలియారో వినవే నన్ను శృత కీర్తి అందురమ్మ. పాటల్లో పాటల్లో మేటి నోయమ్మ. పాటల్లో పాటల్లో మేటి ముసి ముసి నవ్వుల ముద్ద బంతి పువ్వునమ్మ. ముసి ముసి నవ్వుల ముద్ద బంతి పువ్వునమ్మ. చెలియారో వినవే నన్ను శృత కీర్తి అందురమ్మ. ఇట్లేట్రా బాగా నీ పేరేం పేరు? మిథిలాపురం పట్టణం. నేనేమన్నా ఇట్లేట్రా గది ఇట్లా అంటా ఇట్లా చలి పెడుతుందని. మిథిలాపురం పట్టణం పరిపాలించే జనక మహారాజు గారి 4వ కూతురు. నా నామం శృతకీర్తి అన్నారు. శృతకీర్తి జనక మహారాజు గారి 4వ పుత్రికవు నువ్వు. ఆకరామె ముద్దుల కూతురు. ముద్దుల కూతురు. అందుకనే బండకు బండు ఉన్నవే నావా. లప్పకు లప్ప సర్కారిప్పమంద మరి కళ్ళు బాగున్నాయి, కళ్ళు చీటిపోను. నీ బాచ్చాను మావా. ఏ మలిచి పెడతారే నిన్ను నావా. ఈ రాయపురంలో మలిచి పెట్టదట్లేరు కాదు నావా. నువ్వు బాగా చూడకే నీ కళ్ళు చిట్టిపోతాయి. నేను లేదిసే నేను అదే నేను ఆడోళ్ళ పని చేస్తా మొగోళ్ళ పని చేస్తా మొగోళ్ళ అయ్యో నేను లేడీస్ అంటే తెలుస్తలేదు. ఈ మొగ గుంజిగాల కళ్ళ ఇట్లా గిసంటి ఊర్లో ఇలా కళ్ళ కప్పలుచ్చలు పోయ్యా. అవ్వ ఎటు పోదాం ఇప్పుడు? మా తండ్రి వద్దకు. తండ్రి దగ్గరికేనా? పోదాంప బాంచను మెల్లగా బల్ల ఇక్క. ఈ యాగము తెలిపింప మునికోటి ధనిలో వచ్చి అయ్యో కొద్ది మంది వచ్చిర్రు రానయ్య. ఓ మస్తు మంది వచ్చిర్రు, ఊరంతా నిండిర్రు. ఇక మనం మొదలు పెట్టుడే. ఓకే నేను నువ్వు చెప్పినాక నేను చేయకుంటుంటాను. అరే చిన్నబాబు పోదాం. శాపము ఎక్కు పెట్టి విజయము వడయు వారికి చెదసీతను పాకటము గపిన పెదలటన్సు వేదమెంచకుండా యతించుడెల్లర కండ ప్రీతి. ఏ సభాసదులారా, ఈ శివధనుసులు విరిచిన వారికి నా సీతని ఇచ్చి వివాహం చేశాను. సేవక ఇటు. మహారాజ్ సరే సరే తండ్రి మీరు ఆశీనులు కానీ అన్ని నేను చూసుకుంటా. కానీ ఉన్నా
ఆ యొక్క మిథిలాపురం నుండి జనకుడి నుండి ఏమన్నా శుభపత్రిక మనకు వచ్చినదా? ఏడాది పొద్దుైతే ఇది వరకు రాలేదే, మనకి ఇవ్వాలి ఉత్తరం కూడా ఆ జనకునికి ఎంత గర్వమా! అయినా పోయి వద్దాము, మన రథము సిద్ధము చేయము. అద్దే పిలువని పేరంటే ఏ సేవక అతిక ప్రసంగం విడిచిపెట్టి రథము సిద్ధము చేయము. ఏ గుర్రాలు కట్టాలా? కట్టు. ఇప్పుడే తీసుకొస్తాయి కదా, నువ్వే ఇట్రా. ఆగు, ఇట్రా. ఈ గుర్రం కావాలి. ఇది అబ్బో, ఇది పెద్ద గుర్రం కాదు. గుర్రం బాగా ఉరుకుతుంది. అంగవాడుర్రి, పడిపోర్రి. ఓయ్యా, గుర్రాలను కట్టినా, గుర్రాల రథం కడితే గుర్రాలు అక్కడికక్కడే కూలబడ్డాయి. ఒక్క గుర్రం అంటావు, దాని నోటి నిండా పండ్లే ఉంటాయి. బాంచను ఓయ్యా, మన పుష్పయాగం లేదా అది? ఏ గుర్రం ఏనుగులు కట్టమంటావా? ఏ దాని తొండం చూడు, ఇగిలించుకుంటా వస్తుంది. ఓయ్యా ఓయ్యా, గుర్రాలను కట్టిన గుర్రాలు పుడుగాయా, ఏనుగులు మంచి మంచి బలం కళ్ళు ఏనుగులను తీసుకొచ్చి కట్టిన. అవి కట్టుడే ఆలస్యం, మట్ల మీదనే ఎరిగినట్టు ఎరిగినాయి. అయ్యా అయ్యా, రథం సిద్ధం చేయము, పోదాం పైగా. మరి లేరుగా మీరు ఓరి, ఇది పెట్టుకోరు ఇప్పుడు. అయ్యా ఇగో కట్టిన. ఏమి మిథిలాపురంబు వచ్చిన వైడరాలు పోషిత సంబాల నిర్మాల ఉన్నాయి. ఒక దేశ వంగవింగ కాలింగ రాజులు ఎల్ల వచ్చి ఉన్నరే. విదేశ మరాఠా రాజులు వారందరూ వచ్చి ఉన్నరే. అయినా ఈ యొక్క లంకాధిపుడైన రావణాసురునికి శుభపత్రిక పంపలేదే. అదెంత గౌరవమే. మన వాళ్ళకి తక్కువ కాబట్టి వచ్చినాం. అయినా శివవిల్లు విడుద్దాం పదము. యాక్టివ్గా నీతోటి శివవిల్లు ఇరుసుడు నీతోటి అయితే అదే. ఈ సభలోనే ఒక్కరైనా ఈ యొక్క విల్లును వంచలేరు కదా. ఇదే లంకాపురి అధ్యక్షుడైన రావణాసురుణ్ణి పిలిచేదా చూడు. ఉరుకులాట ఉత్తసాట. నమ శివాయ ఓం నమ శివాయ, 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 నమ శివాయ ఓం నమ శివాయ. అద్దె ఇంటికి సిడకపోతే సేవక ఇంకా తీసుకుందాం అనే సేవక. ఇంద్రచంద్ర దేవేంద్రులందరి దేవతలంతా ఓడించిన ఈ యొక్క శివధనసు ఇవ్వడం లేదే. అయినా మళ్ళొక్కసారి చూద్దాంలే. నమ శివాయ ఓం నమ శివాయ, 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 నమ శివాయ ఓం నమ శివాయ. ఏమైందే సేవక, ఈ అవమానం మనకు భరించలేదా? పోదాం పదము. నల్ల ముఖం పిల్లాడ కోడి పక్కల ఉన్నదట. అచ్చే గాడుపు తీసుకుని ఈ ధనుసును లేపు. మునీశ్వర, తమరి ఆజ్ఞ చేయి, అలాగే విరిచేదను. ఈ విల్లు రెండుగాను చేసేదా, ఈ విల్లు రెండుగాను చేసేదా, ఈ విల్లు రెండుగాను చేసేదా, ఈ విల్లు రెండుగాను చేసేదా. సీతను పెళ్లి ఆడదనిపుడే, సీతను కొని ఆడదనిపుడే, సీతను కొని ఆడదనిపుడే, సీతను కొని ఆడదనిపుడే. ఈ విల్లు రెండుగాను చేసేదా, ఈ విల్లు రెండుగాను చేసేదా. సీతను కొనియదనే నిపుడే, సీతను కొనియదనే నిపుడే. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి
పలుకును జోడు ఇరవందమా ఇద్దరికి బ్రహ్మ వరుసతో వ్రాలును ఎప్పుడు వ్రాసెను ఇరవందమాలను ఇంపుతో సరుగున వేసెదా సమ్మతముగను శివుని విల్లును విరిసే శ్రీరామచంద్రుడు ప్రాణనాథుడాయే పరగనాకు ధన్యురాలనైతి తరించే ఈ జన్మ ఇంతకంటే మిక్కిలి భాగ్యమేమి గలదో వేసెదమాల ఖ్యాతిగా నిపుడున్ వేసెదమాల ఖ్యాతిగా నిపుడున్ నీతి తోడబూ సురవరు